మా వాళ్ళు చేసిండ్రు. మా కేటీఆర్ గారు చేసిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, మా వాళ్ళు మా పార్టీలో కొంతమంది నా వెల్ విషర్స్ చేసిండ్రు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నా స్టేచర్‌ని పెంచుకోవడం కోసమో, నా భవిష్యత్తు అవకాశాలను పదిలం చేసుకోవడం కోసమో నేనెప్పుడు అభ్యర్థించలేదు వాళ్ళను. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు తప్పకుండా మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చిండ్రు. అంతకంటే నేను ఆశించింది కూడా ఉండొచ్చు. కానీ వాటి విషయంలో మాత్రం ఈ 2 రోజుల సమయంలో ఎక్కడ చర్చ జరగలేదు. తన మీద కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బాలరాజు అంటున్నారు. తన ప్రజల కోసం, ముఖ్యంగా అచ్చంపేట ప్రజలే తనను పెంచి పెద్ద చేశారని, వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానని, వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే తను ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ కూడా తెలిపారు. తన ప్రజలు తనతో ఉంటారంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, ఏ విషయం తను కన్ఫర్మ్ చేస్తాను అంటూ ఆయన చెప్తున్నారు. ఈలోపే తన మీద కొన్ని దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయని, కావాలని కొంతమంది తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయాలను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. కేసీఆర్కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. త్వరలో కొంతమంది బీజేపీలోకి వెళ్తారంటూ మాట్లాడుతున్నారు, కొంతమంది కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్తారు ఏంటి అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగే నిర్ణయమే తీసుకుంటాను, నేనెప్పుడు పార్టీకి విధేయుడిగానే ఉన్నాను, నా వంతుగా నేను పార్టీకి అండగా నిల్చున్నాను అంటూ ఆయన తెలియజేస్తున్నారు. మరోవైపు ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు ఫర్దర్గా అనే అంశానికి సంబంధించి త్వరలో క్లారిటీ ఇస్తానంటూ బాలరాజు చెప్తున్నారు. బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ రాజీనామా లేఖపై ఆర్టీవీతో గువ్వల బాలరాజు ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. రాజీనామాపై సంచలన విషయాలు వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానంటున్నారు. 1.5 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్తో దూరంగా ఉంటున్నానంటూ తెలిపారు. అచ్చంపేట ప్రజల కోరిక మేరకు మరో పార్టీలో చేరుతానంటున్నారు. బీజేపీలో చేరుతానంటూ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నేతలు ఆహ్వానిస్తున్నారంటూ బాలరాజు అంటున్నారు. త్వరలో ఏ పార్టీలో చేరుతానో వెల్లడిస్తానంటున్నారు. నన్ను పెద్ద చేసింది అచ్చంపేట ప్రజలేనంటూ వాళ్ళ రుణం తీర్చుకుంటానంటూ బాలరాజు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. రిజైన్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్ ఏంటి? అంటే డెవలప్ అవుదామని రిజైన్ చేశారా? లేకపోతే పార్టీలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు ఈ పార్టీలో ఉంటే బ్లేమ్ గేమ్ వస్తదేమో, ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోదాం, సేఫ్ గేమ్ ఆడదామని మీరు ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు, ఏం చెప్తారు? మీకు ఒకటి నిజాయితీగా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణ ఉద్యమంలో మరొక దానిపైన దృష్టి కేంద్రీకరించకుండా, ఇతర అంశాలపైన దృష్టి కేంద్రీకరించకుండా సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేస్తే బాగుంటుంది అని తెలంగాణ ఉద్యమం విషయంలో నాకు కూడా భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రాలో కూడా నాకు ఆత్మీయులు, వెల్ విషర్స్ ఉన్నారు. కానీ తెలంగాణ అంశంకి వచ్చే వరకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన ఎదుండి మనము పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది, దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది అనే దానిపైనే దృష్టి పెట్టాలనుకున్నా. కాబట్టి మీరు అన్నట్టుగా ఇతరుల పైన వచ్చినటువంటి విమర్శల విషయంలో పలు సందర్భాల్లో మా పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలు, నేను గతంలో ఉన్న ఇక నిన్నటి వరకు ఉన్నటువంటి మా పార్టీ టీఆర్ఎస్లో, బీఆర్ఎస్లో వచ్చే కామెంట్స్ ఎవరిపైన వచ్చినా కొన్ని సందర్భాల్లో అంశం పైన అవగాహన లేకున్నప్పటికీ ఒక విశ్వాసంతోన మా వాళ్ళను సమర్థిస్తూ వచ్చినటువంటి విమర్శలను కండెమ్ చేస్తూ ఎక్కువ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఇంత సీనియర్ పాలిటీషియన్ అయిన తర్వాత ఇంకా ఎవరినో సమర్థించడం కోసము నా సమయాన్ని వృధా చేసుకోవడం కంటే నాకు నా ఆశయం ఏంది, నా లక్ష్యం ఏంది, దాని వైపు మనం దృష్టి సారిద్దామనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ఇక నుంచి ఎవరిని సమర్థించడం కోసమో, ఎవరిని ప్రైజ్ చేయడం కోసమో, ఎవరిని నాయకునికి చేయడం కోసమో, లేదంటే నేను నాయకుడిగా ఎదగాలనే కాంక్ష కాకుండా ప్రజా కోణంలో ఆలోచించి నేను ఏ పాత్ర పోషిస్తే ప్రజలకు బాగుంటుంది, మేలు చేకూరుతుంది అనే దాని మీద నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను, అంతే తప్ప. కాళేశ్వరం రిపోర్ట్ రాగానే మీరు బయటికి రావడము, అదే కాకుండా సెకండ్ రోజు మీరు రిజిగ్నేషన్ ఇచ్చారు, కానీ 4వ తారీఖు బయటకు వచ్చింది. ఈ 2 రోజులు
కూడా మీరు కేటీఆర్ గారితో మాట్లాడడం, లేకపోతే కేసీఆర్ గారితో మాట్లాడడం ఇదంతా కూడా రాయబారిని నడిపించారని అంటున్నారు. ఏమంటారు? రాయబారాలు నెగోషియేషన్స్ చేయడానికి ఇది బిజినెస్ కాదు. లేకుంటే అక్కడ నాకేదో ఇబ్బంది ఉందనేది కాదు. నాకు వాళ్ళు పెద్దగా అదనమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం నేను నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని బోల్డ్‌గా నేను ప్రకటించినటువంటి కారణంగా ఇంత పెద్ద జర్నీలో మా మిత్రుడు కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి బాలరాజ్ బయటకెళ్తే బాగుండదు అని నచ్చజెప్పే ప్రయత్నము, మందికి గట్టిగా పనిచేద్దాము అనే ప్రయత్నం మా వాళ్ళు చేసిండ్రు. మా కేటీఆర్ గారు చేసిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, మా వాళ్ళు మా పార్టీలో కొంతమంది నా వెల్ విషర్స్ చేసిండ్రు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నా స్టేచర్‌ని పెంచుకోవడం కోసమో, నా భవిష్యత్తు అవకాశాలను పదిలం చేసుకోవడం కోసమో నేనెప్పుడు అభ్యర్థించలేదు వాళ్ళను. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు తప్పకుండా మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చిండ్రు. అంతకంటే నేను ఆశించింది కూడా ఉండొచ్చు. కానీ వాటి విషయంలో మాత్రం ఈ 2 రోజుల సమయంలో ఎక్కడ చర్చ జరగలేదు. తన మీద కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ బాలరాజ్ అంటున్నారు. తన ప్రజల కోసం, ముఖ్యంగా అచ్చంపేట ప్రజలే తనను పెంచి పెద్ద చేశారని, వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానని, వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే తను ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ కూడా తెలిపారు. తన ప్రజలు తనతో ఉంటారంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, ఏ విషయం తను కన్ఫర్మ్ చేస్తాను అంటూ ఆయన చెప్తున్నారు. ఈలోపే తన మీద కొన్ని దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయని, కావాలని కొంతమంది తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయాలను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి ఉంది. కేసీఆర్కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. త్వరలో కొంతమంది బీజేపీలోకి వెళ్తారంటూ మాట్లాడుతున్నారు, కొంతమంది కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్తారు ఏంటి అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి